ఎస్, ప్రాణాంతక వైరస్ కరోనాకి వ్యాక్సిన్ వచ్చేస్తోంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేసిన 2 దశల ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి. నిజంగా ఇది గుడ్ న్యూసే. అయితే కరోనా వైరస్ కి వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి ఎప్పుడు వస్తుంది, ఎన్ని దశల్లో ఉంటుంది, అందరికీ అందుబాటులో రావడానికి ఎంత టైం పడుతుంది, ధర ఎలా ఉంటుంది, ఇలాంటి అనేక అంశాలపై మనతో చర్చలో పాల్గొనడానికి డాక్టర్ పి రమేష్ గారు, సిటీ కార్డియాక్ సెంటర్ చైర్మన్ మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే వీరపనేని విష్ణురావు గారు పల్మనాలజిస్ట్ శ్వాస హాస్పిటల్ నుంచి, అలాగే జనరల్ ఫిజిషియన్ డాక్టర్ త్రివేణి రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చర్చను మొదలు పెడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. రమేష్ గారు, ముందుగా మీరు చెప్పండి, మనకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ 2 దశల ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చాయని ప్రకటించింది. అండ్ WHO కూడా పేర్కొంది ఇది గుడ్ న్యూస్ అని. అయితే కొన్ని సందేహాలు ఉన్నాయి. మొదటిగా ఏదైనా సరే వ్యాక్సిన్ అనేసరికి ఆరోగ్యంగా ఉన్న వారికి ఇస్తారు. ఏదైనా జ్వరం ఉన్నా కూడా వ్యాక్సిన్ అప్పుడు వేయకుండా తర్వాత ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఇస్తారు. సో ఈ వైరస్కి వ్యాక్సిన్ అనేది ఇప్పుడు పేషెంట్స్ ఉన్నారు చాలా మంది బెడ్స్ మీద దీంతో పోరాడుతూ, సో వాళ్ళకి ఇస్తారా, లేకపోతే వైరస్ రాకుండా ముందుగా ఇచ్చే వ్యాక్సినా, లేదా అందరికీ ఇస్తారా, ఎలా ఉంటుంది అసలు? అసలు ఈ వ్యాక్సిన్ అనేది ఏంటంటే మనకి చాలా కాలం నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఒక ఇన్ఫెక్షన్ కనుక వస్తే అది మళ్ళీ రెండోసారి కొంతమందికి ఇన్ఫెక్షన్ రాదు అని, అది చాలామంది ఇంతకుముందు శాస్త్రవేత్తలు కూడా గమనించారు. ఇదంతా కూడా వ్యాక్సిన్ అనేది హెల్దీ పీపుల్కి ఇచ్చినప్పుడు, వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా దాన్ని కౌంటర్ చేయడానికి శరీరంలో తయారయ్యేటటువంటి కిల్లర్ సెల్స్, టీ లింఫోసైట్స్, అట్లాగే అది ఇమీడియట్గా తయారయ్యేవి. అవి కాకుండా యాంటీబాడీస్, సో అరౌండ్ 3 to 4 weeks టైంలో తయారయ్యే యాంటీబాడీస్. సో ఇది వ్యాక్సిన్స్ నార్మల్గా ఉండే హెల్దీ పీపుల్కి ఇస్తారు. అయితే కొన్నిసార్లు కొన్ని వ్యాక్సిన్స్ డిసీజ్ ఎర్లీ ఫేజ్లో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఇస్తూ ఉంటారు, దాన్ని రేబీస్ కానీ ఇట్లాంటి వాటిల్లో కూడా. సో ఈ పర్టికులర్ వ్యాక్సిన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇది చాలా తీవ్రంగా ఉంది కాబట్టి దీని యొక్క ప్రభావం, ఇది కొన్ని స్టెప్స్ ఈ తయారీలో కానీ వీటిలో కానీ కొంచెం యానిమల్ ఎక్స్పెరిమెంట్స్ని అవాయిడ్ చేయటం, కొన్ని స్టెప్స్ని బైపాస్ చేయటం జరిగింది ఈ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇట్లాంటి పర్మిషన్స్ వల్ల. సో అయితే ఇది ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంతకుముందు చాలా వ్యాక్సిన్స్ మనకి ప్రాణాంతకమైనటువంటి పోలియో కానీ ఇట్లాంటి వాటిని ఆల్మోస్ట్ జీరో చేసింది. స్మాల్ పాక్స్, మసూచి కానీ ఇట్లాంటి వాటిని, ఇవన్నిటిని కూడా ప్రాణాంతకమైన వ్యాధుల్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడి, ఇది కూడా ఒక ఆశ. ఈ వ్యాక్సిన్ ఈ రోజున ఇట్లా ఇంత ప్రపంచవ్యాప్తంగా ఇంత పరిశోధనలు, ఎందుకంటే గ్లోబల్గా ఇంత స్పీడ్గా ఏ వైరస్ కూడా రాలేదు కాబట్టి దీన్ని చాలా ఫాస్ట్గా చాలా కంపెనీస్, చాలా కంట్రీస్ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేసినాయి. ఇందులో ముఖ్యంగా మనం ఏంటంటే శాస్త్రవేత్తలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ వినియోగించడమే కాకుండా వాలంటీర్స్, ఏ వ్యాక్సిన్కైనా కొన్నిసార్లు దుష్ఫలితాలు ఉంటాయి అని చెప్పి అందరికీ తెలిసిందే. కానీ మనం ముఖ్యంగా ఫస్ట్ ఈ టైంలో వ్యాక్సిన్ డెవలప్ అవడానికి phase 1, phase 2 ఇట్లా ఇందులో వచ్చినటువంటి వాలంటీర్స్ ముందుకు రావడం, ఫస్ట్గా వాళ్ళందరికీ కూడా మనం ఈ శుభాకాంక్షలు, నమస్కారాలు తెలపాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఎస్ సార్. విష్ణురావు గారు, జనరల్గా అనేక దశల్లో ఉంటాయి కాబట్టి ప్రయోగ దశలు, మొత్తంగా అసలు ఎన్ని దశలు ఉంటాయి, అలాగే ఇది కూడా చెప్తున్నారు జెనెటిక్, వైరల్ వెక్టర్, ప్రోటీన్ బేస్డ్ వ్యాక్సిన్లు ఉంటాయంటున్నారు, అసలు ఏంటివి? వ్యాక్సిన్స్ అనేవి డాక్టర్ గారు చెప్పినట్టు ఇప్పటి నుంచో ఉన్నాయి. చాలా రకాలైనటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కి, వైరల్ ఇన్ఫెక్షన్స్ కి. సో ఒక వైరస్ మన శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు మన రక్షణ వ్యవస్థ కొన్ని యాంటీబాడీలని తయారు చేస్తుంది ఆ వైరస్ ని ఎదుర్కోవటానికి. ఆ యాంటీబాడీలు ఆ వైరస్ ని న్యూట్రలైజ్ చేస్తాయి అనేది పాయింట్. ఇలా ఈ యాంటీబాడీస్, మనం ఇన్ఫెక్షన్ ద్వారా యాంటీబాడీలు వస్తాయి, మనకు వ్యాక్సిన్ వేస్తే కూడా సేమ్ యాంటీబాడీలు వస్తాయి. అంటే వ్యాక్సిన్ వేస్తే కూడా సేమ్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టే బాడీ ఫీల్ అయ్యి దానికి సంబంధించినటువంటి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులో రకరకాలైనటువంటి వ్యాక్సిన్ టెక్నాలజీస్ అనేవి ఉన్నాయి. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 160 వ్యాక్సిన్ అంటే ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఇప్పుడు వ్యాక్సిన్ పూనుకున్నాయి. అందులో 26 కంపెనీలు హ్యూమన్ ట్రయల్స్ లోకి వెళ్ళాయి. మన భారతదేశంలో 7 కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు వెక్టర్ బేస్డ్ వైరల్ వ్యాక్సిన్స్,
ఈ జెనెటిక్ రికాంబినెంట్ వ్యాక్సిన్స్ అని, ఇనాక్టివేటెడ్ అంటే కిల్డ్ వ్యాక్సిన్స్ అని, టాక్సైడ్స్ అని, రకరకాల వ్యాక్సిన్స్ ఉంటాయి వాటి యొక్క ప్రక్రియలో. అంటే స్పైక్ ప్రోటీన్ యూజ్ చేసుకోవటమా, వైరల్ జీనోమ్ నే యూజ్ చేయటమా. ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ యొక్క ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉన్నదో ఇది వెక్టర్ బేస్డ్ వ్యాక్సిన్. అంటే ఎడినో వైరస్ అని మనకు ఉంటది. ఈ ఎడినో వైరస్ అనేది ఏంటంటే మనలో పెద్ద అందరికీ ఉంటది, చాలా మందిలో కోల్డ్ కలుగజేసేటటువంటి ఒక డిఎన్ఏ వైరస్ ఇది చాలా మందిలో చాలా ప్రమాదకరంగా ఉండదు, తక్కువ ఇన్ఫెక్షన్ తో ఉంటది అనమాట. దీంట్లోకి కరోనా వైరస్ కు సంబంధించినటువంటి జీనోమ్ ని ప్రవేశపెడతారు, లేదా ఆ స్పైక్ ప్రోటీన్స్ ని ఫ్యూజ్ చేస్తారు, చేసి దాన్ని ఒక వాహకంగా వాడి మన శరీరంలోకి ఎక్కిస్తారు. అది ఆ ఎడినో వైరస్ అనేది ఇప్పుడు కరోనా వైరస్ లాగా బిహేవ్ చేస్తుంది మన శరీరంలో. బిహేవ్ చేయటం వల్ల దానికి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ క్లినికల్ ట్రయల్స్ లో మనకు తేలింది ఏంటంటే 28 రోజులు పడుతుంది యాంటీబాడీస్ తయారవటానికి ఇప్పుడు. కానీ అవి 28 రోజులు కానీ చాలా ఎక్కువ మంది, 190 మందిలో తయారవుతున్నాయి యాంటీబాడీస్. ఇంకొక 10% కూడా కావాలంటే సెకండ్ డోస్ ఇవ్వచ్చు. ఇందులో ఇంకొకటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ వ్యాక్సిన్ లో ఈ యొక్క టీ సెల్ స్టిమ్యులేషన్ అంటాం. అంటే ఓన్లీ న్యూట్రలైజింగ్ యాంటీబాడీసే కాకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ ని కూడా అది స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేయటం వల్ల ఏంటి, మన బాడీలో ఇంకా ఎక్కువ యాంటీబాడీస్ అనేవి తయారయ్యి ఆ కరోనా వైరస్ ని ఇనాక్టివేట్ చేస్తాయి. సో ఇది అన్నింటికంటే చాలా గొప్ప పరిణామం. అయితే ఏంటంటే ఇంకా ఇప్పుడు థర్డ్ స్టేజ్కి వెళ్ళారు, ఇంకా ఎక్స్పాండెడ్ ట్రయల్స్ అనమాట. దీంట్లో ఏం తెలుస్తుంది మనకు, అన్ని వయసుల వాళ్ళని ఇంక్లూడ్ చేయటం, కొంచెం జబ్బులు ఉన్న వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయటం అనేది జరుగుద్ది. తర్వాత యాంటీబాడీస్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతున్నాయి, తర్వాత టీ సెల్ స్టిమ్యులేషన్ ఎంతగా జరుగుతుంది, ఒకవేళ ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయితే గనక ఎన్ని రోజులు ఉంటాయి, ఇది చాలా చాలా క్రూషియల్. ఇది ఎక్స్ట్రీమ్లీ ఎంకరేజింగ్ అని చెప్పి ఇందాక ఆ యొక్క కంపెనీ డైరెక్టర్ చెప్పడం అనేది జరిగింది. ల్యాన్సెట్ లో పబ్లిష్ చేశారు. ఎక్స్ట్రీమ్లీ ఎంకరేజింగ్, వెరీ గుడ్ న్యూస్. అయితే ఇంకొక డౌట్ ఏముందంటే ఎన్ని రోజులు ఈ యొక్క యాంటీబాడీలు మన బాడీలో ఉంటాయి అంటే ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 2 నెలలు ఉంటాయా, 3 నెలలు ఉంటాయా, 6 నెలలు ఉంటాయా అనేది పాయింట్. ఎంత ఎక్కువ కాలం ఉంటే మనకు అంత మంచిది. కాబట్టి దాని మీద ఇతమిద్దంగా ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉంది. అది ఫేజ్ 3లో అది తెలుస్తుంది. మీరు అన్నారు ఎన్ని రకాలుగా చేస్తారని. ఎవరైనా సరే మన భారత్ బయోటెక్ ఇప్పుడు అది చేసేటటువంటి వ్యాక్సిన్ ఏంటంటే పూనా వైరాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి ఆ వైరస్ ని తీసుకున్నారు. ఏసిమ్టమాటిక్ పేషెంట్ లో నుంచి ఒక వైరస్ ని తీసుకొని ఐసిఎంఏ యొక్క ఆధ్వర్యంలో భారత్ బయోటెక్ అనేది మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది చేస్తా ఉంది. ఫస్ట్ వీళ్ళు గినీ పిగ్స్ లో కానీ, మైస్ లో కానీ, కోతుల్లో కానీ ఈ యొక్క వ్యాక్సిన్ ని ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసిన తర్వాత అవి వైరల్ యాంటీబాడీస్ తయారవుతున్నాయి ఆ జంతువుల్లో అని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఫేజ్ 1 అంటే మనుషుల్లోకి వస్తారు. ఇంకా మనుషుల్లోకి వచ్చినప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ స్టేజ్ లో చూసేది ఏంటి అంటే సేఫ్టీ. మందు పనిచేస్తా లేదా తర్వాత సంగతి, కానీ ఇంజెక్షన్ చేస్తే చనిపోకుండా ఉండాలనేది నెంబర్ 1 ప్రిన్సిపల్. ఏ మందుకైనా ఇదే కొలబద్ద. సేఫ్టీ చూస్తారు, సేఫ్టీ చూసి ఎఫికసీ చూస్తారు. సెకండ్ స్టేజ్ లో డోసుని టైట్రేట్ చేస్తారు, కొంచెం ఎక్స్పాండెడ్ ట్రయల్స్ అంటాం. చేసుకుంటా ఈ యొక్క ఆ ఎఫెక్టివ్నెస్ చూస్తారు, పేషెంట్లకు ఇచ్చిన తర్వాత చూస్తారు. ఇప్పుడు నిజంగానే ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మనకు ఎవరైనా కరోనా పేషెంట్, నిజమైన కరోనా పేషెంట్ లైవ్ లో మనకు ఎదురుగా వస్తే అతని వల్ల మనకు వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయితే ఈ వైరల్ యాంటీబాడీస్ వాటిని ఆ కరోనా వైరస్ ని ఇనాక్టివేట్ చేస్తున్నాయా లేదా అనే దాన్ని బట్టే ఒక వైరస్ యొక్క త్రివేణి రెడ్డి గారు ఉన్నారు. త్రివేణి రెడ్డి గారితో మాట్లాడదాం. త్రివేణి రెడ్డి గారు, ఇప్పటి వరకు ఈ వైరస్లన్నీ కూడా సార్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు సార్స్ మనల్ని గడగడలాడించింది, తర్వాత వచ్చిన స్వైన్ ఫ్లూ కూడా మొత్తం ఇలా ఈ కరోనా లాగా సోకకపోయినా కూడా ఒక రకంగా అది కూడా ప్రాణాంతకంగానే మనకి సంకటంగా మారిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ వైరస్ అయినా కూడా ప్రతి 10 ఏళ్ళకి ఒక వైరస్ మన మీద అటాక్ చేస్తూనే ఉంది, మనం సఫర్ అవుతూనే ఉన్నాం. అయితే అది కూడా ఒకదాని మించి మరొకటి, ఏదైనా కూడా ఒకదాని మించి ఒకటి ప్రాణాంతకంగా మారుతూనే ఉంది. సో ఈ కరోనా వ్యాక్సిన్ అనేది ఒకవేళ
మన కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది అనుకుందాం. ఈ కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఈ స్వైన్ ఫ్లూ, ఈ సార్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుందా, లేక ఒక్క ఈ కరోనా మీద మాత్రమే పనిచేస్తుందా? ఇవన్నీ ఆర్ఎన్ఏ వైరసెస్ అండి. ఆర్ఎన్ఏ వైరసెస్ ఆర్ టిపికల్లీ నోన్ ఫర్ దేర్ మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఎవ్రీ సీజన్ మ్యూటేషన్స్ జరగడం, సార్స్ వైరస్ గానీ, మెర్స్ వైరస్ గానీ, స్వైన్ ఫ్లూ గానీ, ఇవన్నీ మ్యూటేషన్స్ జరుగుతుంటాయండి. ఇప్పుడు మనం స్వైన్ ఫ్లూ తీసుకున్న ఎవ్రీ ఇయర్, కోల్డ్ కూడా ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ తీసుకుంటూ ఉండాలి అనేది మనకి తెలిసింది, H1N1 వ్యాక్సిన్. సో ప్రతి ఇయర్ మ్యూటేషన్ జరుగుతుండడం వల్ల ప్రీవియస్ ఇయర్ స్ట్రెయిన్ నుంచి తయారు చేసిన వ్యాక్సిన్ ని మనం నెక్స్ట్ ఇయర్ లోనే వాడుతున్నాము. సో ఎవ్రీ ఇయర్ వీఆర్ టేకింగ్ వ్యాక్సిన్ ఫర్ దట్. సో ఈ వ్యాక్సిన్ విచ్ ఈస్ టిపికలీ ఓన్లీ మేడ్ ఫర్ కరోనా వైరస్ ఈజ్ ఎఫెక్టివ్ ఓన్లీ అగెన్స్ట్ కరోనా వైరస్ అనండి. ఎందుకంటే ఇవి టిపికల్ స్మాల్ దీని ఈ ఎంఆర్ఎన్ఏ నుంచి తీసుకొని ఈ జీనోమ్ నుంచి తీసుకున్న దాన్ని బట్టే మనం వ్యాక్సిన్ తయారు చేస్తాం అన్నమాట. సో ఈ వ్యాక్సిన్ మైట్ నాట్ బి యూస్ఫుల్ మిగతా వాళ్ళందరికీ, బట్ ఎనీ వ్యాక్సిన్ అండి. ఇప్పుడు వ్యాక్సిన్ డెవలప్ చేయడానికి నార్మల్ గా సార్ చెప్పినట్టు స్టేజెస్ ఉంటుంది. ఎక్స్ప్లోరేటరీ స్టేజ్ ఇనీషియల్ గా, సో వైరస్ జీనోమ్ చూస్తాము, ఆ జీనోమ్ ఎక్స్ప్లోర్ చేసి దాని నుంచి చేస్తాము. దాని తర్వాత ప్రీ క్లినికల్ ట్రయల్స్ విచ్ ఆర్ మేడ్ ఇన్ అనిమల్స్ అన్నమాట. తర్వాత క్లినికల్ ట్రయల్స్ లోన phase 1, phase 2 అండ్ phase 3 ట్రయల్స్. phase 1 సార్ చెప్పినట్టు సేఫ్టీ ట్రయల్స్, phase 2 ఎఫికసీ ట్రయల్స్, phase 3 ఎక్స్పాండెడ్ ట్రయల్స్. ఇప్పుడు మనం phase 3 ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ AZD1222 లో ఉన్నామన్నమాట. phase 3 ట్రయల్స్ లోన థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మీద ఈ వ్యాక్సిన్ ని మనం ప్రయోగిస్తాం అనమాట. ఈ నాట్ ఓన్లీ ఇన్ యూకే, యుఎస్ లోన, బ్రెజిల్ లోన, సౌత్ అమెరికాలోన, ఇంకా ఇండియాలో కూడా చేయడానికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈస్ ట్రయింగ్ టు గెట్ అన్ అప్రూవల్ ఫ్రమ్ DCGI. సో ఒకసారి అప్రూవల్ వస్తే ఇండియాలో కూడా ఈ క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ చేస్తాము. ఇండియాలో కూడా ఈ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లో క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ చేస్తాం. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లోన, డిఫరెంట్ మార్బిడిటీస్ ఉన్న వాళ్ళలోన ఈ క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఒకసారి ఈ క్లినికల్ ట్రయల్స్ అయిపోగానే రెగ్యులేటరీ వర్కప్ ఉంటుందండి. సో అంటే regulatory board in every country has to study those trials and give approval to produce vaccines anamata. So then manufacturing of this vaccine happens in a huge amount, lot of people కి vaccine వచ్చేటట్టు ఉంటుంది. ఈ పాండమిక్ టైమ్ లోనండి ఇవన్నీ షార్ట్ కట్ అయిపోతాయి అనమాట. See, all of this normally పాండమిక్ లేకపోతే take a long period of time. కానీ పాండమిక్ ఉండడం వల్ల ఏంటంటే ఎవ్రీ స్టేజ్ దే ఆర్ షార్ట్ కటింగ్ ఇట్ అండ్ బైపాసింగ్ ఇట్ అనమాట. సో దట్ phase 1 అండ్ phase 2 ని కంబైన్ చేసి కంబైన్డ్ ఫేస్ ట్రయల్స్ లోగా కూడా వస్తుంది. సో పాండమిక్ ట్రయల్ ఎమర్జెన్సీ అప్రూవల్ రావచ్చు ఫర్ దిస్ వ్యాక్సిన్స్ అనమాట. సో ఇవన్నీ జరిగి మనకి మ్యానుఫ్యాక్చర్ అయ్యి యాక్చువల్లీ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ ఆస్ట్రాజెనికా హ్యాస్ ఎ డీల్ దట్ ఒక 20 million డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ దాకా ఇండియాలో ప్రొడ్యూస్ చేయాలి అనేది ఒక డీల్ ఉందన్నమాట. సో ఇండియాలో కూడా హ్యూజ్ అమౌంట్ లో వ్యాక్సిన్ ప్రొడక్షన్ అవుతుంది. ఓకే, చర్చని కొనసాగిద్దామంటే చిన్న బ్రేక్ తర్వాత ఎంత టైం పడుతుంది, అలాగే ధర విషయంలో చర్చకు తిరిగి స్వాగతం. రమేష్ గారు, 26 వ్యాక్సిన్లు ప్రయోగ దశల్లో ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ రాబోతోంది, రష్యా వ్యాక్సిన్ కూడా phase 3 ట్రయల్స్ లో ఉంది, వచ్చే నెలలోనే వస్తుందని చెప్తున్నారు రష్యా వ్యాక్సిన్. జర్మనీ 3rd phase ట్రయల్స్ కూడా ఈ నెలలో మొదలు కాబోతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ ని ఉత్తర కొరియా ప్రారంభించడం జరిగింది. జాన్సన్ కూడా ప్రయోగాలు ప్రారంభించింది. కెంటకీ కూడా phase 1 ట్రయల్స్ మొదలుపెట్టింది. సో ఇవన్నీ కూడా అసలు వ్యాక్సిన్ మన వరకు అంటే ఇండియా వరకు రావడానికి ఎంత టైం పడుతుందంటారు? అలాగే అందరికీ అందుబాటులో ఉంటుందా కాస్ట్ పరంగా? ఇప్పుడు మనకి ఈ phase 3 ట్రయల్స్లో కొన్ని వేల మందికి ప్రయోగించిన తర్వాత దాని యొక్క ప్రభావం చూసి మోస్ట్గా యాడ్వర్స్ ఈవెంట్స్ ఏవైనా ఉన్నాయా, మేజర్ యాడ్వర్స్ ఈవెంట్స్ అంటాం, అవి ఏమన్నా ఉన్నాయా అని చూసిన తర్వాత అప్పుడు ఓవరాల్గా కమర్షియల్ జనరల్ పబ్లిక్లోకి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటారు. బహుశా ఇది ఒక 9 to 12 months పడటానికి అవకాశం ఉందని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. రెండోది ఇంకో చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న మీరు వేశారు. ఇది ఇన్ని కోట్ల జనాభాలో 700 కోట్ల జనాభా ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇది అందరికీ అందుబాటులోకి వస్తుందా లేదా, వస్తే ఎంత టైం పడుతుంది అని. సో దీనికి ఏంటంటే దీన్ని తీవ్రంగా ఆలోచించినాయి వరల్డ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ హెల్త్ బాడీస్, ముఖ్యంగా
మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో చీఫ్ సైంటిస్ట్ ఉన్నారు, డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అని. ఆమె ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో చేసి తర్వాత ఐసీఎంఆర్ చీఫ్గా చేసి ఇప్పుడు నౌ షీ ఈజ్ ది చీఫ్ సైంటిస్ట్ ఆఫ్ WHO అండ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అన్నమాట. సో వీళ్ళ ఆధ్వర్యంలో మీకు అడ్వాన్స్ మార్కెట్ కమిట్మెంట్ AMC అని ఒకటి ఫామ్ అయింది. అది ఏంటంటే ఒక 75 కంట్రీస్ ప్రపంచవ్యాప్తంగా ఇంకొక 90 కంట్రీస్ని దత్తతకు తీసుకుని సుమారుగా ఒక 60% ఆఫ్ ది పాపులేషన్కి 2021 లోపు అంటే ఈ పాపులేషన్ అంతా కవర్ అవుతుంది. అందులో 20% పాపులేషన్కి 2021 లోపు అందరికీ కూడా ఈవెన్ రిచ్ ఆర్ పూర్ కంట్రీస్లో ఉండే పాపులేషన్ కూడా మనం సమానంగా మనం అందేటట్టు చేయాలి అనేటటువంటి ఉదాత్తమైనటువంటి ఆలోచనతో గ్యావీ అని ఉంటుంది, గ్లోబల్ అలయన్స్ ఆఫ్ ఇమ్యునైజేషన్ అండ్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్స్ అని. ఇలా బాడీస్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్స్ అందరూ కలిసి ఇది చాలా మంచి ఆలోచనతో మొన్న ఈ మధ్యనే ఒక 1-2 వీక్స్ బ్యాకే వాళ్ళు దీన్ని ఒక ఫామ్ చేశారు. సో ఈ ప్రభావం దీనివల్ల ఏంటంటే మనకి ఎన్ని వ్యాక్సిన్స్ తయారైనా ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు మన కెపాసిటీ వ్యాక్సిన్స్ని ఫాస్ట్గా ప్రొడ్యూస్ చేసేటటువంటి కెపాసిటీ పెరిగింది. ఇదివరకు సార్స్ అప్పుడు కానీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మర్స్ అప్పుడు కానీ ఇంత ఫాస్ట్గా ఈ చేసే అవకాశం లేదు. సార్స్ ఏమైందంటే 2004లో అది ఆగిపోయింది కాబట్టి దాని మీద ముందుగా చర్చలు ఇంకా తర్వాత జరగలేదు. ఈ మర్స్లో ఈ స్పైక్ ప్రోటీన్ అంటే ఈ ఎన్వలప్ మీద ఉన్నటువంటి స్పైక్ ప్రోటీన్ మీద జరిగిన ఎక్స్పెరిమెంట్స్ ఆధారంగా ఈ రోజున చాలా ఫాస్ట్గా ఇన్ని కంపెనీస్ దీని మీద, అదిగాక మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. 40,000 ఆర్టికల్స్ పైన వచ్చినాయి ఈ కోవిడ్ మీద. సో ఈ డేటా అంతా కంపైల్ చేసి అందులో ఫేక్ న్యూస్ ఏంటి కరెక్ట్ న్యూస్ ఏంటి అనేది చేయటానికి ఈ కాలంలో మనకి గత 2 సంవత్సరాలుగా వచ్చినటువంటి డీప్ మైండ్ అని, తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇది బాగా మనకి ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా ఎంత ఫాస్ట్గా ఒక ఛానలైజ్ చేసుకున్న థాట్స్ని ఈ వ్యాక్సిన్ తయారీని ముందుకు తీసుకెళ్ళడానికి, తర్వాత ఎక్స్పెరిమెంటల్గా రేపు చేసినా కూడా దాని యొక్క అనాలిసిస్ కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఇదివరకు అనుకున్న దానికంటే కొంచెం ముందుకే రావడానికి అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు చాలామంది భావిస్తున్నారు. అయితే ఇందులో ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 9 నెలలు సంవత్సరం మనం వెయిట్ చేయటం అనేది ఒకటి వ్యాక్సిన్కి ఉన్నా కూడా ప్రజలందరికీ కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఈ కోవిడ్ వైరస్కి ట్రీట్మెంట్ కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటి, చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఉన్నాయి, లేకపోతే ఈ రోజున మనకి ప్లాస్మా థెరపీ అని వచ్చింది, ఈ టోసిలిజిమాబ్ లేకపోతే రెమ్డెసివిర్ ఇలాంటివి వచ్చినాయి, ఏది ఎవరికి ఇవ్వాలని చెప్పి ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ ఈవెన్ డాక్టర్స్లో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఇందులో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యాక్సిన్ ఒకటి టైం పడుతుంది. ఈ వైరస్ కనుక మనకి ఒకసారి అందరూ ఇన్ఫెక్షన్ రాకుండా చేసుకోవడానికి మాస్కు, సోషల్ డిస్టెన్సింగు, ప్రాపర్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. గత 4 మాసాలుగా మనం ప్రజలందరి మైండ్స్లోకి చాలా మటుకు వెళ్ళింది, కొంతమంది పాటించట్లేదు. అది పక్కన పెడితే ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత చాలామంది జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా భయపడి, మేము చూస్తున్నది గత 2-3 నెలలుగా చూస్తుంది ఏంటంటే వాళ్ళు 5-6 రోజులు 10 రోజులు వెయిట్ చేసి ఆయాసం ఎక్కువయ్యి ఆక్సిజన్ తగ్గిన తర్వాత హాస్పిటల్స్కి వస్తున్నారు. ఇది చాలా పొరపాటు. మనం గనక ఇదివరకటితో పోలిస్తే మనకి కోవిడ్ ఇన్ఫెక్షన్కి మనం ట్రీట్మెంట్ కనుక సక్రమంగా ఫస్ట్ 3 డేస్లో కనుక చేస్తే ఆల్మోస్ట్ 100% మనం మోర్టాలిటీ లేకుండా చూడొచ్చు అనేది ఈ రోజు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇమ్యూనిటీ వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్యాసివ్ యాంటీబాడీస్, తర్వాత యాక్టివ్ డ్రగ్స్ టు కిల్ ది వైరస్. టు కిల్ ది వైరస్ అనేది యాంటీవైరల్ డ్రగ్స్ పూర్తిగా మనకి స్పెసిఫిక్గా లేకపోయినా ప్రస్తుతం ఉన్నటువంటి ఫావిపిరావిర్ అని కానీ లేకపోతే ఒసిల్టామివిర్ కానీ ఇవి కొంత ఎర్లీ స్టేజ్లో వాడి ఆ తరువాత దానితో పాటు ఈ స్టెరాయిడ్ ఈ రోజున కనుక మనం ఈ హైపర్ ఇన్ఫ్లమేటరీ అన్లెస్ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్తో పోలిస్తే ఈ స్టెరాయిడ్స్, తర్వాత రక్తం గడ్డకట్టకుండా ఈ క్లెగ్జేన్ ఇంజెక్షన్ వంటి హెపారిన్ ఇంజెక్షన్స్ కనుక ఇస్తే, ఈ 3 కనుక సరిగ్గా టైంలో కనుక ఇస్తే ఆల్మోస్ట్ 99% మనం భయపడాల్సింది లేదు. ఈ రోజున కోవిడ్ వల్ల జరిగేటటువంటి ప్రమాదం అంతా కూడా
వాళ్ళు 5-6 రోజులు మళ్ళీ వెళ్తే వీళ్ళు టెస్టు అదైతే మళ్ళీ హాస్పిటల్ లేకపోతే ఏమేమి కాస్ట్లీ మందులు ఇవ్వాల్సి వస్తుందో ఇవన్నీ భయపడి చాలామంది పారాసిటమాల్ వేసుకున్నాం, ఒళ్ళు నొప్పులకు వేసుకున్నాం, 5-6 రోజులు 7 రోజులు తర్వాత చాలామంది వస్తున్నారు. వాళ్ళు చాలా ప్రమాదం బారిన పడుతున్నారు. ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మాట్లాడాల్సింది వ్యాక్సిన్ అయినా కూడా అట్లాగే ప్లాస్మా ఇంకొకటి మనకి యాంటీబాడీస్, ఇది ప్యాసివ్ యాంటీబాడీస్. ఇది మనం ప్లాస్మా ఒక కోలుకున్నటువంటి వ్యక్తి నుంచి కానీ లేకపోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్గా తయారయ్యేటటువంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటున్నాం. ఇవి కనుక ఇస్తే ఇవి తక్కువ రోజులు పనిచేస్తాయి, బట్ ఇమీడియట్గా ఆ వైరస్ని న్యూట్రలైజ్ చేయడానికి పనికొస్తుంది. ఈ రోజున ప్లాస్మా థెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీస్, యాంటీవైరల్ డ్రగ్స్ అండ్ స్టెరాయిడ్స్ టు ప్రివెంట్ ఆర్ టు కట్ డౌన్ ది హైపర్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్. ఆ టైమింగ్ ఆఫ్ ది డిసీజ్ని బట్టి ఏ డ్రగ్ ఎప్పుడు చూస్ చేసుకోవాలి చాలా మందులు భయపడాల్సిందైతే లేదు. పేద వర్గాలకి అలాగే మారుమూల ప్రాంత ప్రజలకు కానీ అందరికీ అందుబాటులో ఉంటుందా? కాస్ట్ ఎలా ఉంటుంది వ్యాక్సిన్? అదే ఇప్పుడు ఇప్పుడు ఈ WHO ఈ అడ్వాన్స్డ్ కమిట్మెంట్ తీసుకున్నది ఏంటంటే ఏఎంసీలో వీళ్ళు చాలా వాలంటరీ బాడీస్, పబ్లిక్ ప్రైవేట్ ఇదంతా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు $2 బిలియన్ రేజ్ చేయాలనుకుంటే ఆల్రెడీ $600 మిలియన్ రేజ్ చేయగలిగారు. సో ఇదంతా కూడా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది వ్యాక్సిన్ టు ఆల్ ది కంట్రీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిచ్ ఆర్ పూర్. సో 20%. ఇందులో ముఖ్యంగా ఏంటంటే వల్నరబుల్ పాపులేషన్, ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ అనేది హెల్త్ కేర్ వర్కర్స్కి ముందు చాలా షార్టేజ్ ఉంది. ఫ్యూచర్లో కూడా వీళ్ళు ఎఫెక్ట్ అయితే ట్రీట్ చేసేవాళ్ళు ఉండరు. అందువల్ల హెల్త్ కేర్ వర్కర్స్కి ప్రయారిటైజ్ చేసి ఇస్తారు. ఆ తర్వాత వల్నరబుల్ పాపులేషన్ మోర్ దాన్ 50 years, కోమార్బిడ్ కండిషన్స్, బీపీ కానీ షుగర్ కానీ ఇలా ఉండే వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత యంగ్స్టర్స్కి వస్తుంది వాళ్ళ టర్న్. బట్ చాలా కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి లెట్ us హోప్. లక్కీగా మనకి ఈ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా అది ఆల్మోస్ట్ 95% అండ్ సెకండ్ బూస్టర్ డోస్ ఇచ్చిన తర్వాత 100% పీపుల్కి యాంటీబాడీస్ వచ్చినాయని. ఇంకొక డౌట్ ఏంటంటే ఈ యాంటీబాడీస్ కొన్ని నెలల్లో తగ్గిపోతే ఎట్లాగా అనేది. కానీ ఇందులో ఏంటంటే ఈ మెమరీ సెల్స్ ఉంటాయి, ఈ కిల్లర్ సెల్స్, T సెల్స్, B సెల్స్ అని, అవి ఒక్కడన్నా మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ మెమరీ సెల్స్ వెంటనే మళ్ళీ చాలా ఫాస్ట్గా ఈరోజు అప్పుడు 28 days తీసుకోవు, ఫ్యూ డేస్లోనే ఈ యాంటీబాడీస్ని తయారు చేసి మళ్ళీ వైరస్ని కిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా ఇంకా అర్థం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అంటే ఓవర్ హైప్ అనేది ఉండకూడదు. కానీ ఇదంతా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అంటారా యాంటీబాడీస్ అది యాక్టివేట్ చేసిన తర్వాత? ఓకే విష్ణురావు గారు, అనేక కోట్ల వైరస్లు ఉన్నాయి, అందులో కొన్ని మాత్రమే ప్రాణాంతకము. ఇంకా ఇప్పుడు మనం ప్రతి 10 ఏళ్ళకి ఒక్కొక్క వైరస్ వచ్చి మన మీద అటాక్ చేస్తోంది. అండ్ నెక్స్ట్ కూడా ఇప్పటి వరకు మనం ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వచ్చాం. నెక్స్ట్ ఇంకో వైరస్ రావచ్చు, దానికి పేరు ఏదైనా కావచ్చు. మరి దానికి కూడా ఇప్పటి నుంచే ఏమైనా ప్రయోగాలు జరుగుతున్నాయా, లేదా ఈ వ్యాక్సిన్ వాటి మీద కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? ఇది ఫస్ట్ వైరస్ కాదు, ఇన్ని కోట్ల బ్యాక్టీరియా వైరస్లు ఉన్నాయి కాబట్టి ఇది ఒక్కటే ఇలా ఉంది, మనం భయపడాలా అనేది గనక మీరు ఆలోచిస్తే ఇందులో 2 రకాలు ఉన్నాయమ్మా. ఒకటి న్యాచురల్ ఇమ్యూనిటీ, మనందరం కూడా పుట్టినప్పుడే ఈ బోన్ మ్యారో సెల్స్ ఇవన్నీ ఉంటాయి. దీంతో మనం న్యాచురల్ పెథోజన్స్ వీటిని మనకి చాలా మందికి రెసిస్టెన్స్, కొన్ని కమ్యూనిటీస్లో కొన్ని రేసెస్లో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే మనం యాక్సిడెంటల్గా ఒక పెథోజన్, ఒక బ్యాక్టీరియా కానీ దాన్ని మనం కనుక ఎక్స్పోజ్ అయితే మనకి ఇమీడియట్గా మన బాడీ దాన్ని రికగ్నైజ్ చేసి చాలా మటుకు కిల్ చేసేస్తూ ఉంటుంది. సో ఇది మాత్రం ఈ పర్టిక్యులర్ ఏదైతే ఈ కోవిడ్ వైరస్ సమ్హౌ అవర్ బాడీస్, అవర్ యాన్సెస్టర్స్ వర్ నాట్ యూజ్డ్ టు ట్యాకిల్ దిస్. ఈ స్పైక్లో ప్రోటీన్స్ కానీ దీనిలో ఉండేటటువంటి హెలికల్ RNA ఇది కానీ ఆ అమైనో యాసిడ్ సీక్వెన్స్ని కానీ అది గుర్తించడంలో హ్యూమన్ బాడీ, హ్యూమన్ రేస్, నాట్ వన్ కంట్రీ, నాట్ వన్ రేస్, నాట్ వన్ ఏజ్, నాట్ వన్ సెక్స్, ఎవ్రీబడి ఈజ్ టోటల్లీ బ్లాంక్, ఇంక్లూడింగ్ ది హ్యూమన్స్, గవర్నమెంట్స్, హెల్త్ సెక్టర్, ప్రైవేట్, పబ్లిక్ అన్నీ కూడా. సో దిస్ ఈజ్ వేర్ వీఆర్. ఓకే రమేష్ గారు. విష్ణురావు గారు మీరు చెప్పండి, అంటే ఒక వ్యాక్సిన్ స్ట్రక్చర్ని బట్టి, ఒక వైరస్ స్ట్రక్చర్ని బట్టి వ్యాక్సిన్ తయారు చేస్తామా, లేకపోతే భవిష్యత్తులో రాబోయే వైరస్లు కూడా ఇప్పటి నుంచే ట్రయల్స్ జరగచ్చు అంటారా? అదేనమ్మా, ఇది లాస్ట్ వైరస్ కాదు, ఫస్ట్ వైరస్ కాదు. మానవాళి మీద ఈ యొక్క వైరస్లు కొంచెం ఉన్నాయి అనేది ఇప్పుడిప్పుడే మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఈ కరోనా వైరస్ తో మనకు తెలిసినటువంటి కఠినమైన వాస్తవాలు ఏంటంటే స్పిల్ ఓవర్ అనేది జరుగుతుంది. స్పిల్ ఓవర్ అంటారు అంటే ఏంటి, మనం
ఎప్పుడైతే జంతువుల్ని వాటిని మనం బయోడైవర్సిటీని డిస్టర్బ్ చేస్తున్నామో వాటిల్లో ఉన్నటువంటి వైరస్ స్పిల్ ఓవర్ అయ్యి మనుషుల్లోకి వస్తుంది. ఓకే. వాటిల్లో ఉండాల్సిన వైరస్ మనలోకి వచ్చినప్పుడు మ్యూటేషన్స్ జరిగి మనలో మళ్ళీ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అయినప్పుడు దానిలో కొన్ని మార్పులు చేసుకొని అగ్రెసివ్ గా పోతుంది. కొన్ని వైరస్లు అగ్రెసివ్నెస్ కోల్పోతాయి, కొన్ని అగ్రెసివ్నెస్ ని సంతరించుకుంటాయి. సో ఇప్పుడు కరోనా వైరస్ అనేది ట్రాన్స్మిషన్ పవర్ చాలా ఎక్కువ. ఎబోలా అని ఉంది ఒకటి, దానికి కిల్లింగ్ పవర్ చాలా ఎక్కువ, 50% మోర్టాలిటీ ఉందల్లా. రాబోయేటటువంటి వైరస్లు ఫ్యూచర్ లో కరోనా వైరస్ అంత స్పీడు, ఎబోలా వైరస్ అంత కిల్లింగ్ పవర్ సంతరించుకొని మానవాళి మీద కనుక పడినట్లయితే మానవ జాతికి ఎప్పుడు కూడా ఈ వైరస్లు అనేది ప్రపంచం మీద వేలాడుతున్న కత్తి లాంటివే, ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. కాబట్టి మనం ఈ పంచభూతాలని కాపాడాల్సిందే, జీవజాలాన్ని మనం కాపాడుకోవాల్సిందే. ఎప్పుడైతే వాటి హ్యాబిటాట్ ని మనం డిస్టర్బ్ చేస్తామో, వాటి హ్యాబిటాట్ లోకి మనం దగ్గరగా వెళ్ళి జీవిస్తామో, లోపలికి వెళ్తామో, ఆ వైరస్లు అనేవి మన మీద దాడి చేస్తున్నాయి. ఈరోజు ఆ రకరకాలైనటువంటి మార్కెట్ల ద్వారానే ఎవరైతే వాటిని హ్యాండిల్ చేస్తారో కొద్ది మంది వ్యక్తులు ఫస్ట్ వాళ్ళకు అంటుకుంటది, తర్వాత ఎవరైతే మార్కెట్కి వెళ్తారో వాళ్ళకు అంటుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క వైరస్ బిహేవియర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి ఏ వైరస్కు సంబంధించింది ఒక్కోసారి ఆ వైరస్కే వ్యాక్సిన్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి, ఒక్కోసారి క్రాస్ రియాక్టివిటీ ఉంటుంది. కాబట్టి ఒక వైరస్కి చేసి ఇంకో దానికి కూడా పనిచేయొచ్చు అంటారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కరోనా వైరస్ కూడా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు, ఎంఎంఆర్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు, బీసీజీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు, కొన్ని రకాలైనటువంటి ఈ డ్రగ్స్, ఈ వ్యాక్సిన్స్ ఎంతో కొంత పనిచేస్తున్నాయి అనేది, ఆ ఇన్నేట్ సెల్స్ ని స్టిమ్యులేట్ చేసి పనిచేస్తున్నాయి అనేది ఒక రీసెర్చ్. సో ఇట్లా ఎన్నో రకాలైనటువంటి వాదనలు ఉంటాయి. కానీ ఏదైనప్పటికీ కూడా వ్యాక్సిన్ ఈ రోజు మనకు రావటం అనేది ఒక శుభ సూచకం, మానవాళి మొత్తానికి ఒక మంచి న్యూస్ అన్నమాట, ఇది ఒక గుడ్ న్యూస్. అయితే అది వచ్చేదాకా మనం ఏం చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వైరస్ వ్యాక్సిన్ వచ్చేదాకా మన WHO హెడ్ టెడ్రోస్ కానివ్వండి, వైట్ హౌస్ డాక్టర్ ఫాసీ కానివ్వండి చెప్పింది ఏంటంటే ఈ పాండమిక్ ని ఇప్పటికి కూడా ఆపేవి మూడు. ఒకటి మాస్కులు, 2 డిస్టెన్స్, దాని తర్వాత క్లీనింగ్ అనేది. ఇప్పుడు సర్ఫేస్ వల్ల పెద్ద అంత ఎక్కువ లేదు, కానీ ఈ 2 చాలా ఇంపార్టెంట్. అయితే ఈ మాస్కులు పెట్టుకోవటం అనే దాని మీద అవేర్నెస్ అనేది ఇంకా కలిగించాలి. ఇప్పుడు పెద్ద వాళ్ళందరూ మాస్కులు పెట్టుకుంటే మాస్క్ దేనికి గుర్తంటే, ఎవరైనా సరే మాస్క్తో ఎందుకు కనపడాలంటే మాస్క్ ఉంటే కరోనా వైరస్ ఉందని అర్థం, మాస్క్ ఉంటే ప్రివెన్షన్ తీసుకోవాలని అర్థం. మాస్క్ ఉంది అంటే మనం భయంతో ఒక జాగ్రత్త తీసుకోవాలని అవసరం ఉంది. అదొక హెచ్చరికగా ఉండాలి తప్ప నేను మాస్క్ పెట్టుకోను, మాస్క్ వద్దు, లేకపోతే మాస్క్ని ఎంకరేజ్ చేయను. ప్రతి వాళ్ళు సెలబ్రిటీలు మొత్తం కూడా ఇంట్లో ఉండి సరే, ఇంట్లో ఉంటే అది కాదు, కానీ బట్ బయటకు వచ్చిన తర్వాత కరోనా వైరస్కు గుర్తు పాండమిక్ ఉంది, ఇంకా ట్రాన్స్మిషన్ ఉంది, దీన్ని మనం అడ్డుకట్ట వేయాలి అంటే అందరం మాస్క్తోనే బయట కనపడాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు, తర్వాత ప్రజలకు చెప్పాల్సిన వాళ్ళందరూ కూడా మాస్క్తో కనపడ్డట్టయితే కామన్ మ్యాన్కి అర్థమైంది. మనందరం తీసేసి తిరుగుతున్నాం అనుకోండి, ఇప్పుడు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టార్ట్ అయింది. 85% ఆఫ్ ది కేసెస్ ఆర్ కంట్రిబ్యూటెడ్ త్రూ ద ఫ్యామిలీస్. ఒక ఫ్యామిలీలో 5-10 మంది ఉన్నారంటే ఒక్కళ్ళకి గనక ఆ ఫ్యామిలీలో వస్తే అందరికి వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తలు తీసుకోకపోతే. కాబట్టి ఫ్యామిలీ అనేదే ఇప్పుడు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టార్ట్ అయింది. చైనా నుంచి మన హైదరాబాద్కి వచ్చింది, దేశవ్యాప్తంగా వచ్చింది. హైదరాబాద్ నుంచి మన ఊరికి పోలేదా వైరస్? కాబట్టి జిల్లాలకు వస్తుంది, తాలూకాలకు వస్తుంది, మండలాలకు వస్తుంది, ఊర్లోకి వస్తుంది. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క పీక్ ఉంటుంది. అంతా పీక్ ఒక్కసారి రాదు ఎప్పుడు. ఇప్పుడు ఢిల్లీలో పీక్ వచ్చి మెల్లగా ప్లాట్యూ దశకి వెళ్తుంది. ఇప్పుడు మన కాడ మళ్ళీ మన హైదరాబాద్లో కూడా మనం చూసుకున్నట్లయితే కొంచెం కేసులు తగ్గుతున్నాయి అంటున్నారు. ఆంధ్రాలో చూసుకుంటే కొంచెం కేసులు పెరుగుతున్నాయి అంటారు. అంటే ఏంటంటే ఒక్కొక్క పీకు దేశంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి ఈ పీకుని చేరకుండా ఉండాలన్నా, మనం మందులు వచ్చే వరకు మనం కాపాడుకోవాలన్నా, ఫిబ్రవరిలో కంటే జూలైలో మనం చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాం యాజ్ ఫార్ యాజ్ ట్రీట్మెంట్ ఈస్ కన్సర్న్. యాంటీవైరల్స్ ఉన్నాయి, దాని తర్వాత రకరకాల ప్లాస్మా థెరపీ అందుబాటులోకి వచ్చింది. సో ఇవన్నీ ఉన్నాయి.
ఈ సందర్భంగా నేను ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏం చెప్పాలనుకుంటున్నంటే ఐసీఎంఆర్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క హాస్పిటల్స్ ఏదైతే చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా కరోనా వైద్యం చేయొచ్చు అని ప్రకటించాలి. ఎందుకంటే ఆక్సిజన్ అందరిని వాళ్ళు ఈ రోజు రోడ్ల మీద చచ్చిపోతున్నారు. ఏ నర్సింగ్ హోమ్ అయినా సరే 10 బెడ్లు 20 బెడ్లు 30 బెడ్లు ఉన్న వాళ్ళలో ఆక్సిజన్ కంపల్సరీగా ఉంటుంది. ప్రాథమిక వైద్యం ఇందా డాక్టర్ గారు చెప్పారు ఏంటంటే లేట్ గా వస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు సపోజ్ మనకు కార్పొరేట్ లోనే అందుబాటులో ఉంది వైద్యం అనుకుందాం. కార్పొరేట్ పోయేదానికంటే చనిపోవడం బెటర్ అని కొంతమంది పేషెంట్లు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. వాళ్ళని ఎట్లా సేవ్ చేయాలి అంటే వాళ్ళ డాక్టర్లు ఉంటారు, వాళ్ళకి ఫ్యామిలీ ఫిజిషియన్స్ ఉంటారు, చిన్న చిన్న నర్సింగ్ హోమ్లు ఉంటాయి. ఇదేదో గొప్ప వైద్యం ఏం కాదు. 85% 90% కేసులు చిన్న చిన్న నర్సింగ్ హోమ్ లోనే మంచిగా అయిపోతాయి. కొంతమందికి మాత్రం వెంటిలేటర్ అవసరం పడవచ్చు, ఏది లేట్ గా పోతాయి. అది కూడా ముందల నుంచి మనం ఆక్సిజన్ పెట్టాము, స్టీరాయిడ్స్ వాడాము, యాంటీవైరల్స్ వాడాము, మంచి డ్రగ్ సపోర్ట్ ఇచ్చాము, మోరల్ సపోర్ట్ ఇచ్చాము, రెస్ట్ ఇచ్చాము, చిన్న చిన్న హాస్పిటల్లో పెట్టాము అనేది గనక ఉంటే చాలా మంది కోలుకుంటారు. కాబట్టి ఏంటంటే టెస్టింగ్ ని బాగా ఫ్రీగా చేయాలి. సరే నిబంధన ఏమైనా పెడితే ప్రైవేట్ వాళ్ళు దోచుకుంటారు, అది చేస్తారు, ఇది చేస్తారంటే నిబంధనలు విధించండి. టెస్ట్ కి ఎంత తీసుకోవాలి, టెస్ట్ ఫ్రీగా సప్లై చేశారనుకోండి అసలు ఫ్రీగానే పేషెంట్లకు చేద్దాం అందరం. డబ్బులు ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే ఈ పాండమిక్ లో డాక్టర్లు అందరూ కూడా అంటే నేనేమంటానంటే ఈ డాక్టర్లు ఒక 5-6 చేసేటటువంటి తప్పుల్ని టోటల్ వైద్య రంగానికి అంటగట్టడం అనేది తప్పు. తప్పుని శాస్త్రానికి అంటగట్టకూడదు. ఏ రంగంలోనైనా కొంతమంది ఉంటారు, అది మొత్తం గనక ఒక రంగానికి ఆపాదిస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజలకు ఆక్సిజన్ దొరకదు, ట్రీట్మెంట్ దొరకదు, వాళ్ళు అనుకున్నటువంటి హాస్పిటల్కి పోలేరు. వీటన్నిటినీ కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసుకుంటా ఉన్నప్పుడే ఈ వ్యాక్సిన్ వచ్చేదాకా ఈ జూలైలోనే ఇంత విధ్వంసం జరిగింది. రేపు ఆగస్ట్ ఏంటి, సెప్టెంబర్ ఏంటి, అసలు వైరస్ ఎప్పుడు వస్తుంది, ఇంకొక 5 నెలలు అంటే నెక్స్ట్ క్వార్టర్ లో వస్తుందా, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందో మనకు హితమిద్దంగా తెలియదు. దాని రేట్ ఏంటో కూడా ఎవరికి తెలియదు. ఆలోపు మనని మనం కాపాడుకోవాలి అంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. డాక్టర్లు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాల్సిందే. నర్సింగ్ హోమ్స్ లో వాళ్ళ పేషెంట్లని అడ్మిట్ చేసుకుంటే గనక గవర్నమెంట్ మీద కూడా భారం తగ్గుద్ది. ఇప్పుడు ప్రభుత్వ వైద్యులు అలసిపోయారమ్మ, వాళ్ళు సొలసిపోయారు. కాబట్టి ఫ్రెష్ గా కూడా రిక్రూట్మెంట్ చేసుకోవాలి ఇంకా. సో ఈ ప్రజల్ని కాపాడాలంటే మనం ఎన్నో రకాలైనటువంటి చర్యలు, ఇది విమర్శలకు లేకపోతే దీనికో తావులేదు. ఇక్కడ విమర్శలు కాదు, సమస్య ఉంది, పరిష్కారం ఏంటి, అందరు కనుక ఒక హై పవర్ ప్యానెల్ తయారు చేయాలి. ఒక డాక్టర్స్ అంటే ఈ రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా ప్రభుత్వాలకు సలహా ఇవ్వటానికి ఒక 10 మందో 20 మందో డాక్టర్లతోని ఎపిడమియాలజిస్టులతోని ఒక ప్యానెల్ తయారు చేసి వాళ్ళ నుంచి అడ్వైజులు తీసుకోవాలి. వాళ్ళ నుంచి అడ్వైజులు తీసుకుంటే ఇంకా మంచిగా మనం ఈ యొక్క కరోనా పాండమిక్ ని ఎదుర్కోవచ్చు అనేది నా యొక్క ఉద్దేశం. త్రివేణి గారు, జనరల్ గా ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కొన్ని నార్మల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, జ్వరం రావడం కానీ ఇలాంటివి. సో మనకి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందా నార్మల్ వి కాకుండా? నార్మల్ గా అండి ఏదైనా వ్యాక్సిన్ టు బి సెడ్ దట్ ఆ వ్యాక్సిన్ గుడ్ వ్యాక్సిన్ అనడానికి ఇట్ షుడ్ బి సేఫ్, వెల్ టాలరేటెడ్ అండ్ ఇట్ షుడ్ బి ఇమ్యూనోజెనిక్. ఇది ఒక గుడ్ వ్యాక్సిన్ కు ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ అండి. సేఫ్టీ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఇఫ్ వ్యాక్సిన్ ఇట్ సెల్ఫ్ కిల్స్ దెన్ దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ గివింగ్ ఎ వ్యాక్సిన్ కదా. సో వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు. ఎనిమల్ ట్రయల్స్ అన్ని జరిగింది సేఫ్టీ గురించే, phase 1 ట్రయల్స్ అన్ని జరిగింది సేఫ్టీ గురించే. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ వ్యాక్సిన్ షుడ్ బి సేఫ్టీ, సేఫ్ గా ఉండాలన్నమాట. వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళకి ఏదైనా లీతల్ ఎఫెక్ట్స్, మార్బిడిటీ, మార్టాలిటీని పెంచే ఎఫెక్ట్స్ ఉండకూడదు అనమాట. సో సేఫ్టీ ఇస్ ద ఫస్ట్ ప్రైమరీ కన్సర్న్ ఫర్ ఎనీ వ్యాక్సిన్. సో సేఫ్ వ్యాక్సిన్ ఉండాలంటే అండ్ వెల్ టాలరేటెడ్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ షుడ్ బి మినిమల్ విచ్ కెన్ బి మేనేజ్డ్ ఎట్ హోమ్ అనమాట. వ్యాక్సిన్స్ తోని, లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్ తోని కామన్ గా వచ్చే సిమ్టమ్స్ లైక్ చిన్న కోల్డ్, చిన్న బాడీ పెయిన్స్, మయాల్జియాస్, ఫ్లూ లైక్ సిమ్టమ్స్, ఫీవర్, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ కామన్ ఫర్ మెనీ వ్యాక్సిన్స్ అనమాట. సో అలాంటి వ్యాక్సిన్స్ విచ్ కెన్ బి ఈజీలీ ట్రీటెడ్ విత్ పారాసిటమాల్, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఓకే. దీస్ ఆర్ ఆల్ వెల్ టాలరేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్. అంటే టాలరేట్ చేసుకోగలరు, ఇంట్లోనే వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకొని ఒక పారాసిటమాల్ వేసుకొని కంట్రోల్ చేసుకోగలిగే మైల్డ్ ఎఫెక్ట్స్ ఆర్ ఓకే. కానీ సివియర్ సైడ్ ఎఫెక్ట్స్, నాసియా కానీ
అలర్జీ రియాక్షన్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేటువంటి వ్యాక్సిన్స్ షుడ్ బి మేడ్ అనమాట. సో వ్యాక్సిన్ షుడ్ ఆల్వేస్ బి వెల్ టాలరేటెడ్. వ్యాక్సిన్స్ ని టాలరేటింగ్ కెపాసిటీ బాగుండాలి. ఇంకోటి ఏంటంటే ఇమ్యునోజెనిక్ అండి. వ్యాక్సిన్స్ షుడ్ బి ఇమ్యునోజెనిక్. ఇమ్యునోజెనిక్ ఇన్ ద సెన్స్ వ్యాక్సిన్ ఇచ్చిన పాపులేషన్ లోన మోర్ దెన్ 75% అట్లీస్ట్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయగలగాలి అనమాట. సో ఇమ్యునోజెనిసిటీ కూడా ఉండాలి. సో మీరు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ వల్ల యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వలేదు అనుకోండి, సో ఎఫికసీ ఎక్కడ ఉంటుంది వ్యాక్సిన్ కి? సో వ్యాక్సిన్ ఇమ్యునోజెనిసిటీ కూడా చూసుకోవాల్సింది అనమాట. సో ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ వ్యాక్సిన్ కి చాలా ఇంపార్టెంట్: సేఫ్టీ, టాలరెన్స్ అండ్ ఇమ్యునోజెనిసిటీ. సో వీటినే మనం phase 1, phase 2 అండ్ phase 3 క్లినికల్ ట్రయల్స్ లో టెస్ట్ చేస్తాం అనమాట. phase 1 లో మనం సేఫ్టీ టెస్ట్ చేస్తాం, phase 2 లో ఎఫికసీ టెస్ట్ చేస్తాం, phase 3 లో ఎక్స్పాండ్ ట్రయల్స్ లాట్ ఆఫ్ పీపుల్ మీద టెస్ట్ చేస్తాం. డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళ మీద వీళ్ళ మీద కూడా మనం టెస్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ద వే దిస్ వ్యాక్సిన్ ఇస్ గోయింగ్ ఆన్, మీరు ఇందాక అన్నారు అందరికి మనం డిస్ట్రిబ్యూట్ చేయగలవా లేదా అనేది. ఈ పాండమిక్ టైంలోనండి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానీ ఎవరు కానీ ప్రాఫిట్ ని చూసుకోకుండా అందరికి అవైలబిలిటీ అయ్యేటట్టు లో ప్రైజింగ్ చేసి వ్యాక్సిన్ ఇవ్వాలండి. అది షుడ్ బి ఫస్ట్ ప్రయారిటీ. ఈ టైంలోన ప్రాఫిట్ చేసుకుందాము అనే ఐడియా ఉండకూడదు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కి అనమాట. దిస్ ఇస్ ద అవర్ ఆఫ్ నీడ్. ఎంత మందికి త్రూ అందరి పాపులేషన్ కి ఈజీలీ యాక్సెసిబుల్ గా ఉండేటట్టు వ్యాక్సిన్ ఉండాలి. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, చాలా కంపెనీస్ ఆర్ ఇన్ ద మార్కెట్, ఆర్ ఇన్ ద రేస్ అనమాట. ఇప్పుడు 26 వ్యాక్సిన్స్ phase 1, phase 2 క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. సో వీటిలో ఒకటి వుడ్ కమ్ అవుట్ అండ్ ఓన్లీ దట్ వ్యాక్సిన్ షుడ్ బి గివెన్ టు ఎవ్రీబడి అనేది ఉండకపోవచ్చు. సో ఒక 5 to 6 వ్యాక్సిన్ క్యాండిడేట్స్ ఫైనల్ ట్రయల్స్ కి రావచ్చు. అవి 5 to 6 ఒక 10 అయినా ఈ వచ్చిన వ్యాక్సిన్స్ అందరికి ఒక్కొక్క సెట్ ఆఫ్ పాపులేషన్ ఒక్కొక్క వ్యాక్సిన్ వెళ్ళొచ్చు. సో ఒకే వ్యాక్సిన్ అందరికి వెళ్తుంది అనేది కూడా మనం చెప్పలేము అనమాట. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బై 2021 కి ఒక 10 సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ వ్యాక్సిన్స్ ఫేస్ ట్రయల్స్ ఫినిష్ చేసుకొని బయటికి రావచ్చు కమ్యూనిటీలోకి. సో ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ కూడా మనం ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫార్మాస్యూటికల్ కంపెనీ, ద గవర్నమెంట్ and everybody anamata. Poor people should never suffer because of unavailability of vaccine. That's not acceptable. ఎస్ రమేష్ గారు, అన్ని దేశాలు కూడా ఈ కరోనా వైరస్ కి వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. వచ్చే నెలలో అలాగే మరికొన్ని నెలల్లో వ్యాక్సిన్ రెడీగా ఉందని కూడా అన్ని ప్రకటిస్తున్నాయి. అయితే ఫాస్ట్ గా ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి, కానీ మరికొంతకాలం కూడా ప్రయోగాలు కొనసాగించి పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాతే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తే మంచిదని కూడా కొందరు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అవునండి, ఇది మన చాలా గత 2-3 months నుంచి మనం ఈ WHO అనే బాడీ దీని గురించి చాలా తీవ్రంగా ఆలోచించిందండి. అందుకే ఇప్పుడు ఈ కోవాక్స్ ఫెసిలిటీ అంటే ఈ అడ్వాన్స్ మార్కెట్ కమిట్మెంట్లో ఇన్ని దేశాలని ఒక చోటకి తీసుకొచ్చి అందరి దగ్గర ఫండింగ్ తీసుకుని వాళ్ళ దగ్గర కమిట్మెంట్ తీసుకుంది. ఇదిగో ఫలానా వ్యాక్సిన్ రెడీ అయ్యి యాక్సెప్ట్ చేసిన తర్వాత, యాక్సెప్టబిలిటీ వచ్చిన తర్వాత వీ విల్ పర్చేజ్ దట్ వ్యాక్సిన్ అండ్ వీ విల్ గివ్ ఇట్ టు అవర్ పాపులేషన్ హూ ఈజ్ మోర్ వల్నరబుల్ అనేది. అలాగే చాలా బాడీస్ ఉన్నాయండి, ఈ అన్నీ కూడా దగ్గరకు వచ్చి చేస్తున్నాయి. అంతేకాకుండా ఇన్ని దేశాలు చాలా వస్తున్నాయి కాబట్టి దాదాపు ఇందులో బేసిక్ ప్రిన్సిపల్ 3-4 ప్రిన్సిపల్స్ ఉంటాయి. అందులో తలొక రకంగా ఇది మెసెంజర్ RNA అని లేకపోతే స్పైక్ ప్రోటీన్ అని దీనికి సంబంధించి చేస్తూ ఉన్నారు. సో లెట్ us hope many vaccine companies will become successful. All the vaccine companies, let us hope all 19 vaccine companies become successful because there is huge market. పెద్ద కాంపిటీషను ఏమి ఉండదు, ఎందుకంటే చాలా అందరికీ కావాలి కాబట్టి, అందరూ దీని మీద ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి. రెండో విషయం, మీరు సైడ్ ఎఫెక్ట్స్ గురించి అడిగారు. ఇది చాలామంది భయపడే విషయం. నేను మొట్టమొదటి ఇందాక చెప్పాను, వాలంటీర్స్ అనేవాళ్ళని మనం ఫస్ట్ వాళ్ళకి నమస్కరించి మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 1970sలో వైరల్ వ్యాక్సిన్ తయారు చేసినప్పుడు అప్పుడు పెక్యులర్గా గిలియన్ బారీ సిండ్రోమ్ అని కొత్తగా వ్యాక్సిన్ ఇస్తే కొన్ని బారిన పడ్డారు. కానీ ఫార్చునేట్గా ఈ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్తో ఇప్పుడు వచ్చినటువంటి రీసెంట్ మొత్తం ఒరిజినల్ ఆర్టికల్లో ఏంటంటే అబౌట్ 1077 పేషెంట్స్కి అందులో 50% పీపుల్, రఫ్లీ 50% పీపుల్కి ఈ వ్యాక్సిన్ ఇచ్చారు. ఇది ఈ మామూలుగా చింపాంజీ నుంచి తీసినటువంటి ఎడినో వైరస్, చింపాంజీని ఎఫెక్ట్ చేసేటటువంటి ఎడినో వైరస్, ఆ వెక్టర్ వైరస్ అని చెప్పారు ఇందాక సారు. సో అది అలాగే ఈ తర్వాత మెసెంజర్ RNA వైరస్లు అవి ఉన్నాయి. ఈ వైరస్లో ఇందులో ఏంటంటే ఈ 500 odd మెంబర్స్ ఈచ్ గ్రూప్లో, సెకండ్ గ్రూప్లోనేమో మెనింగోకోకల్ వ్యాక్సిన్ అది దీనికి అదర్ గ్రూప్ కింద ఇచ్చారనమాట.
ఫార్చునేట్గా ఈ 1077లో మేజర్ యాడ్వర్స్ ఈవెంట్ అనేది 0. అండ్ కొంతమందికి కొంచెం దాన్ని మాడిఫై చేశారు. ఏంటి, ఇనీషియల్గా కొంతమందికి ఫీవరు, తర్వాత ఆ లోకల్ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ఇచ్చిన చోట కొంచెం పెయిన్ఫుల్ స్వెల్లింగు, మెలేసు, ఫెటీగు ఇవన్నీ వచ్చినాయి. వాళ్ళకి పారాసిటమాల్ ముందే ఇవ్వడం మొదలుపెట్టారు తర్వాత కొన్నాళ్ళ తర్వాత. అప్పుడు ఇచ్చిన తర్వాత వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ బాగా తగ్గినాయి అనేది తెలిసింది. అందువల్ల ఇట్ సీమ్స్ టు బి వన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇట్ సీమ్స్ టు బి ఎక్స్ట్రీమ్లీ సేఫ్ అండ్ మోర్ దాన్ 90% యాంటీబాడీ ప్రొటెక్షన్. ఇందాక మేడం త్రివేణి గారు చెప్పారు మోర్ దాన్ 70% అన్నా ఎల్సిట్ చేయాలని. ఇంకా కొంతమందికి ఒక 10 మెంబర్స్కి బూస్ట్ ఇచ్చిన తర్వాత 100% అది పీపుల్కి యాంటీబాడీస్ తయారైనవి. అంతేకాకుండా కిల్లర్ టీ సెల్స్ కూడా 14 days కల్లా తయారయ్యి అవి కూడా ఎఫెక్ట్ ఇస్తున్నాయి. కాబట్టి సో అన్ని విధాల ఈ వ్యాక్సిన్స్ ఇదే విధంగా మిగతా వ్యాక్సిన్స్ కూడా బహుశా ఉండొచ్చు, వచ్చే కొన్ని వారాల్లో మనకి తెలుస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఎ సై ఆఫ్ రిలీఫ్. సో మనకి సిల్వర్ లైనింగ్ ఇన్ ఏ క్లౌడ్ అన్నట్టు మనం అందరం కూడా చాలా ఆతృతగా ఎదురు చూసే అంశం ఏమిటంటే ఇది సక్సెస్ఫుల్ అవుతుందా లేదా, ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా. ఎస్, సక్సెస్ఫుల్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మనం అందరం కూడా వచ్చే కొద్ది నెలల్లో యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వస్తే మంచిది అని మనం అనుకుంటున్నాం. ఈలోపు మనం చేయాల్సింది ఇందాక మన డాక్టర్ గారు కూడా చెప్పారు, ప్రజలందరూ కూడా భయాన్ని వీడి పక్కన వాళ్ళకి చెప్తే ఏమవుతుందో అనేటటువంటి సందేహం నుంచి కాకుండా మొట్టమొదటి రోజు దగ్గు జలుబు ఎప్పుడైతే మొదలవుతుందో ఇమీడియట్గా వాళ్ళు ఐసోలేషన్లోకి వెళ్ళిపోవాలి. నాకు పర్వాలేదని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పారాసిటమాల్ వేసుకుని వాళ్ళు పక్కనే కూర్చుని డైనింగ్ టేబుల్లో కనుక భోజనం చేస్తే వెంటనే కుటుంబ సభ్యులందరికీ పాకుతుంది. ది హైయెస్ట్ ఇన్ఫెక్టివిటీ ఆఫ్ ది వైరస్ ఈజ్ ఆన్ ఫస్ట్ అండ్ సెకండ్ డేస్ ఆఫ్టర్ ది ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్. సో బీ వెరీ కాషస్, బీ వెరీ కాన్షియస్ అబౌట్ ది ఫ్యాక్ట్ అండ్ డోంట్ సప్రెస్. ఇంకేదో అయి ఉంటుందిలే, ముందు అది వేసుకుని చూద్దాము, మళ్ళీ వెళ్తే అదేమన్నా అంటారేమో. చెప్పారు ఇందాక, ఖర్చు అవుతుంది, భయం, స్టిగ్మా ఇవన్నీ ఉన్నాయి. అలా కాకుండా మీరు మొట్టమొదటి 2-3 రోజుల్లోనే వైద్యం మొదలు పెట్టుకోండి. డెఫినెట్గా 99% యూ డోంట్ నీడ్ టు వరీ ఫర్ ద నెక్స్ట్ 9 months ఆర్ 1 year. ఆ 1 year తర్వాత వచ్చిన తర్వాత కూడా ప్రజలందరికీ కూడా వ్యాక్సిన్ రావాలంటే ఇట్ మే టేక్ అనదర్ 1 or 2 more years. సో డోంట్ థింక్ దట్ వ్యాక్సిన్ ఈజ్ ఇమీడియట్లీ అవైలబుల్, నేను తొందరగా వేయించుకోవాలి, ఏం చేయాలి, దీనికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టచ్చా, ఈ ఆలోచనలన్నీ ఏమొద్దు. ముందు మీరు చేయాల్సినటువంటి ప్రజలందరూ కూడా మీరు జాగ్రత్తలో, మీరు ఇమీడియట్గా సిమ్టమ్ వచ్చినప్పుడు వెంటనే దాన్ని కంట్రోల్ చేసుకోవడం, పక్కన వాళ్ళకి ఇన్ఫెక్షన్ అంటించకుండా ఉండడం, మాస్క్స్ ఇవన్నీ తప్పనిసరిగా మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఈ జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా పాటించాల్సిందే ఫర్ అనదర్ 1 more year. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ విష్ణురావు గారు, థ్యాంక్ యూ త్రివేణి రెడ్డి గారు. చర్చలో పాల్గొని మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద అన్ని ప్రయోగాలు